నమస్తే కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. రవనీత్ సింగ్ బిట్టు తల నరికి తెచ్చి ఇచ్చిన వారికి తన ఆస్తి రాసిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి సంపాదించిన ఎకరం 38 గుంటల వ్యవసాయ భూమిని రాసిస్తానని ప్రకటించారు. అతను అనుకున్న వాక్యాన్ని వెనక్కి తీసుకోవాలి. తప్పకుండా వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా మేము కూడా ప్రకటిస్తున్నాం. ఏజే ఖానాపూర్ శాసనసభ్యులు నేను కూడా ప్రకటిస్తున్నాను. అతని తలని ఎవరైతే తీసుకొస్తారో మా నాన్న సంపాదించిన భూమి 1 ఎకరం 38 గుంటలు నేను కూడా రాసిస్తాను. ఎవరైనా తీసుకురావాలి. ఉన్నటువంటి ఆస్తి అదే, నాకున్న ఆస్తిని మా నాన్నకున్న ఆస్తిని రాసేయడం నేను కూడా ప్రకటిస్తున్నాను. కాబట్టి అట్లాంటి విషపూరితమైన ప్రకటనలు చేయడం నిజంగా సిగ్గుచేటు. ఈ రోజు ప్రతిపక్ష హోదా, ఈ రోజు రాహుల్ గాంధీ కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ఈ రోజు విపక్ష నాయకుడు అతను. ఈ రోజు ప్రతిపక్షం మీద ఈ ప్రజల పక్షాన మాట్లాడడానికి ఈ రోజు మరి దేశంలో ఎంపీలందరూ కూడా ఈ రోజు అవకాశం కల్పించడం రాహుల్ గాంధీ ఈ రోజు ఒక ప్రోటోకాల్ హోదాలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా చూసుకోవడానికి సిద్ధంగా లేరు. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతం వివాదం చెలరేగుతోంది. అలాగే రవనీత్ పై బీజేపీ కఠిన చర్యలు తీసుకోవాలని కూడా బొజ్జు చేసిన స్టేట్మెంట్ కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. చంద్రిక, బీజేపీ నేత రణవీర్ సింగ్ పై ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆయన చేసిన విమర్శల కౌంటర్ గా ఆయన రణవీర్ సింగ్ తల తీసుకొస్తే తన ఆస్తి తన తండ్రి పేరున ఉన్న భూములన్నీ కూడా రాసిస్తా అని చెప్పి కూడా సవాలు ఇచ్చిన పరిస్థితి. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు నిరసనగా కాంగ్రెస్ నిరసన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఊటూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఆయన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది, అయినా కూడా బీజేపీ ఒక పథకం ప్రకారం ఆయనపై దాడులు చేస్తోంది, విమర్శల దాడి చేస్తోంది, అనుచిత వ్యాఖ్యలు చేస్తోంది. దీని నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు, అవసరమైతే తన ఆస్తి మొత్తం రాసిస్తా అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. విజయచంద్రిక. రైట్ మాంతయ్య, థ్యాంక్ యూ.